ప్రకృతిని చూడండి. ఈ ప్రకృతి మనకి ఎంతో నేర్పిస్తుంది. ఏదైనా ఒక వృక్షాన్ని చూడండి, అది భూమి నుంచి నీటిని ఎలా పీల్చుకుంటుందో. చీకటున్నా ఎండగా ఉన్నా అన్నింటినీ సహించి ఆఖరికి అది మనకు ఫలాలను ఇస్తుంది. ఆ ఫలాలను ఉత్పన్నం చేసిన తరువాత ఆ ఫలాలను తను స్వయంగా ఆరగించదు. అది ఈ ప్రపంచానికి పంచుతుంది. వాటిని పశువులు, పక్షులు, మనుషులు ఈ ఫలాల్ని గ్రహించి శక్తివంతులుగా మారతారు, ఆరోగ్యంగా ఉంటారు. అదేవిధంగా నది, సరోవరం అవి స్వయంగా తమ జలాలను తాగవు, భూమికిస్తాయి, పశుపక్షాదులకిస్తాయి. సూర్యుడు కూడా స్వయంగా తన కోసం మెరవడు, తన ప్రకాశాన్ని అందరికీ అందించాలనుకుంటాడు. మనందరికీ కూడా ఆ ప్రకాశం చేరేలా చేస్తాడు. వీటన్నింటి కర్మల్లో పరమార్థం ఉంది. అందుకే వీటన్నింటిని మనం పూజిస్తాం కూడా. గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర మీకు కావలసిన దానికంటే మించి ఉంది అంటే అది పరమార్థం అని అర్థం. దాన్ని సరిగ్గా ఉపయోగించుకోండి. అలాగే నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.